విద్యార్థులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ధర్నాకు పిలుపునిచ్చారు. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 97ని రద్దు చేసుకోవాలి, వెంటనే ఎలాంటి డిమాండ్స్ లేకుండా పాలిటెక్నిక్ ఇప్పుడు ఎట్లాగ కొనసాగుతుందో అట్లే యథావిధిగా కొనసాగించాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నారు, వీళ్ళంతా కూడా వచ్చారు. ప్రభుత్వం ముందు ఒకే ఒక ప్రతిపాదన, ఇంతకుముందుకు ఏ రకంగా విద్య కొనసాగిందో పాలిటెక్నిక్ యాజ్ ఇట్ ఈస్గా అట్లనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి స్టేట్మెంట్స్ అందరితో మాట్లాడిద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్ చెప్తా ఉన్నారు. మీ పేరు ఏం పేరమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? రక్షిత. రక్షిత, ఎప్పుడు జాయిన్ అయినావు? ఏ ఇయర్ అమ్మా? ఈ ఫస్ట్ ఇయర్, ఈ ఇయరే జాయిన్ అయినాను. ఏం డిమాండ్ చేస్తున్నావు? ప్రభుత్వం 97 ఒకటి అంటుంది, శక్తి, స్కిల్ యూనివర్సిటీ. శక్తి స్కీమ్ అనేది పెట్టినారు కదా, అది తీసేస్తే, అది పెడితే అసలు దాని వల్ల ప్రాఫిట్ ఏముంది? అది పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? దానివల్ల అది పెట్టి అసలు యూజ్ ఏముంది? ఎస్బిటెట్ అనేది మనం ఈసెట్ రాసి అయినా సరే బీటెక్ వెళ్తాం, కానీ శక్తి స్కీమ్ వస్తే మనం బీటెక్ వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? ఉండదు. సో మనం మళ్ళీ 3 years వేస్ట్, మళ్ళీ ఎంసెట్ రాసి ఆ 2 years వేస్ట్, మొత్తం మేము 5 years వేస్ట్ అయిపోతుంది మాకు. సో ఈ శక్తి అనేది పెట్టొద్దని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఇయర్? ఎన్ని రోజులు అవుతుంది? ఏం చెప్తారు? నా పేరు సిరిసిందన. నేను రాయదుర్గం పాలిటెక్నిక్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ పీడిఏ బ్రాంచ్ నుంచి మేము వచ్చినాము. ఈ శక్తి స్కీమ్ అనేది ఇప్పుడు డిమాండ్లోకి వస్తే మా తర్వాత మా నెక్స్ట్ ఫ్యూచర్ ఈసెట్ అనేది తీసేస్తాం అంటున్నారు. నెక్స్ట్ ఈసెట్ ఒకవేళ లేకపోతే మాకు ఫ్యూచర్ అనేది ఉండదు. యాజ్ నాన్ ఐటీ వాళ్ళ కిందికే మమ్మల్ని లెక్క చేస్తారు. దాని తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు ఇంత చదివి ఇక్కడ ఈ కోర్సెస్కో మేము చదివి మళ్ళీ మేము లేబర్స్ లాగానే పనిచేయాలి. ఒకవేళ శక్తి స్కీమ్ అనేది లేకుండా ఎస్బిటెట్నే కంటిన్యూ చేస్తే అప్పుడు మా ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యూచర్స్ అనేది వాళ్ళు చూసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సింది మేమే కాబట్టి ఈ జీవో 97 ఏ యాక్ట్ అయితే ఉందో అది రద్దు చేయాలని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ ఈ శక్తి స్కీమ్ అనేది అసలు డిమాండ్లోకి వద్దు. ఈ శక్తి స్కీమ్ వస్తే చాలా ఇప్పుడు మా ఒక్క కాలేజ్ అనే కాదు, ప్రతి ఒక్క కాలేజ్ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం. మేము సిన్స్ ఒక 2-3 days నుంచి ధర్నాలు చేసినాం బయట, కానీ ఒక్కరు కూడా మాకు ఏం సపోర్ట్ చేయట్లేరు. మళ్ళీ మైనర్ల మీద పోలీస్ వాళ్ళు లాఠీ చార్జెస్. అసలు మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ అడిగితే మైనర్ల మీద పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ మీరు ఎందుకు చేస్తున్నారంటే మీ రూల్స్ గురించి మీరు తీస్తారు కానీ మా రూల్స్ గురించి మేము తీయాలమా అనేసి పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఇంకా బెదిరిస్తారు. మేము మళ్ళీ రోడ్ బ్లాక్ చేస్తున్నాం. ఏంది అసలు ఈ న్యూసెన్స్ అని వాళ్ళకి ఒక న్యూసెన్స్ లాగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మా ఫ్యూచర్ కోసం మేము పోరాడుతున్నాం, కానీ అది వాళ్ళకి ఒక న్యూసెన్స్ లాగా కనిపిస్తుంది. సో రేవంత్ రెడ్డి గారికి మేము ఏం కోరుకుంటున్నాము అని అంటే ఈ శక్తి స్కీమ్ అనేది డిమాండ్లోకి వద్దు, జీవో 97ని రద్దు చేయండి. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు పాలిటెక్నిక్ చదివే వచ్చారు, మీరు కూడా పాలిటెక్నిక్ చేసే వచ్చారు. మీరు ఇప్పుడు ఏవైతే యూజ్ చేస్తారో అవన్నీ ఇప్పుడు మైక్స్ కానీ ఏవైనా సరే ఇప్పుడు మీరు ఏ చేసినా సరే మేము ఇంజనీర్స్ మేము చేసాం. డిప్లొమా స్టూడెంట్స్ వల్లనే మీరు ఇప్పుడు ఏమైనా వాడుతున్నారు అంటే ఏమైనా ప్రోడక్ట్స్ వాడుతున్నారు అంటే అవి మేమే చేసినాం. సో రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాం, మా స్టూడెంట్స్ అందరి నుంచి ఒకటే రిక్వెస్ట్, జీవో 97ని రద్దు చేయండి అండ్ శక్తి స్కీమ్ని అసలు తీసుకురాకండి. సో సేవ్ ఎస్బిటెట్. ఓకే, మీ పేరు ఏం పేరు? రుక్మిణి. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? ముఖ్యమంత్రి తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత స్కిల్ లేదు, ఈరోజు స్కిల్కే డిమాండ్ ఉంది, స్కిల్స్ నేర్చుకుంటేనే ఫ్యూచర్లో భవిష్యత్తు ఉంటుంది, ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ అనేటువంటి స్టేట్మెంట్ చేసిరు. సో ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీకి దీన్ని అటాచ్ చేస్తున్నటువంటి పరిస్థితి. స్కిల్ యూనివర్సిటీ లెక్క ఎస్ ఆఫ్ కోర్స్ వీఆర్ యాక్సెప్ట్. మాకు ప్రాక్టికల్ ఉంటుంది, థియరీ ఉంటుంది. ఇంటర్లో ఓన్లీ ప్రాక్టికల్ ఓన్లీ థియరీ ఉంటుంది. బట్ పాలిటెక్నిక్లో కూడా ప్రాక్టికల్ థియరీ రెండు ఉంటాయి. స్కిల్స్ అనేవి వస్తాయి, ఎందుకంటే మేము రెండు నేర్చుకుంటాం. బట్ టోటల్లీ స్కిల్స్ అన్నారు అనుకో, మేము నేర్చుకున్నదంతా ఒక స్కిల్ లెక్కన అయిపోయిద్ది. మాకు థియరీ ఇక్కడ మనకి థియరీ చాలా ఇంపార్టెంట్ కదా, మెమోస్ అవన్నీ అవి చాలా ఇంపార్టెంట్ కదా. సో మాకు అవి కావాలి. ఇప్పుడు ఈ శక్తిది ఉంది స్కీమ్ వచ్చింది అనుకో, మా జస్ట్ స్కిల్స్ లెక్కన అయిపోతుంది. మేము చదివి మేము ఇంత చేసి అంతా వేస్ట్ అయిపోతుంది. మేము చదివి యాక్చువల్లీ మేము చదువుకున్నది మాకు థియరీ ప్రాక్టికల్ రెండు సమానంగా, అండ్ మేము ఈసెట్ రాసి ఒక ఫ్యూచర్ని క్రియేట్ చేయడానికి, ఒక న్యూ జనరేషన్కి హెల్ప్ చేయడానికి. ఇప్పుడు ఇది ఇంజనీరింగ్ చేసేటువంటి అవకాశం ఈసెట్ ద్వారా. ఎస్, మనకి ఇప్పుడు ఇంటర్ అయితే ఎంసెట్ రాసి మళ్ళీ 4 years అదంతా, ఇది 3 years చేసి డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు ఈసెట్ రాసి. ఇంకా మాకు నాలెడ్జ్ ఉంటుంది. ఇంటర్ వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండదు. వీ కెన్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ దట్. మేము ఇది చేయగలుగుతాం, ఇది చేయలేం అని ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ అనేది ఒక స్కిల్స్ లెక్క చేశారనుకో, మేము అందరూ ఇంటర్కే పారిపోతారు, ఎవరు డిప్లొమాకి రాదు. మేము అసలే
పేద తరగతి మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ వీ హ్యావ్ టు గవర్నమెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ అవర్ సిచ్యువేషన్. రేవంత్ రెడ్డి కూడా పాలిటెక్నిక్ చేసి వెళ్ళారు అనేటువంటిది మాట్లాడుతుంది. ఎస్ సార్ చేశారు, బట్ సార్ మీకు కూడా తెలుసు కదా పాలిటెక్నిక్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుందో. మీరు చేసి వెళ్ళినది మళ్ళీ మీరే మీ చేతులతోనే ఇట్లా నాశనం చేస్తారా? మీరు చదువుకున్న ఆడుకొని నేర్చుకున్నదంతా మీరే ఇలా చేస్తారా? మీరు ఇంత ప్లేస్కి వచ్చారు, మేము కూడా చదువుకొని ఒక ప్లేస్కి రావాలి కదా. మాకు ఒక మంచి ఒక నేమ్ అనేది ఒకటి మేము కూడా ఒకటి తెచ్చుకోవాలి కదా. మేము ఒక స్థాయిలో ఉండాలి కదా. సో ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు? మాకు అది వద్దు సార్, జియో 97 అస్సలు వద్దు, ఆ శక్తి అస్సలకే వద్దు. ధర్నా చేస్తున్నారు, ఎవరైనా అప్రోచ్ అయ్యారా ప్రభుత్వం నుంచి కానీ ఇంకెవరైనా? ఎవ్వరు అప్రోచ్ కాలేదు సార్, ఎవ్వరు సపోర్ట్ చేయలేరు. పోనీ మేము రోడ్డు మీదకి ఎక్కి ఒక స్టూడెంట్ రోడ్డు మీదకి ఎక్కారంటే అది చాలా రేర్ థింగ్. స్టూడెంట్ రోడ్డు మీదకి ఎక్కిండ్రు అంటే మేము రోడ్డు మీదకి ఎక్కి మాట్లాడితే పోలీస్ వాళ్ళు లాఠీలు తీసుకొని బెదిరిస్తున్నారు. కొంతమంది నిన్న ఒక సార్ వచ్చాడు, పోలీస్ సార్, సిఐ సార్, వాళ్ళతో అన్నారు, నలుగురు వెనకకి రాగానే మీకు చాలా ధైర్యం వచ్చేసింది, ఒక్కసారి లాఠీ చార్జ్ తీసుకున్నాక మీ సంథింగ్ మీ ఒళ్ళు మొత్తం పగల కొడతాం. అది ఏంటి సార్, మేము స్టూడెంట్స్ని ఇలా చేయొచ్చా మమ్మల్ని? పోలీసులు అట్లా అంటున్నారా? వాళ్ళు అన్నారు. మా కాలేజ్కి వచ్చి మొత్తం ఆపేసిండ్రు. ఇప్పుడు మా కాలేజ్లో ఉన్నారు ఇంకా పోలీసు వాళ్ళు, మీకు కొంతమంది వస్తారు ఇక్కడికి వచ్చి, మేము వస్తాం అక్క, మేము చేస్తాము, మీతో పాటు హెల్ప్ చేస్తాం, మా ఎడ్యుకేషన్ కోసం జస్ట్ మీరే ఏంటి, మేము అందరం హెల్ప్ చేస్తాం అనే వాళ్ళని అక్కడ ఆపేశారు. దిస్ ఈస్ శ్రీవర్ధన్, జిఐఎల్టీ కాలేజ్ నుంచి ఫస్ట్ ఇయర్ సిబిఎస్ నుంచి వచ్చాను. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే జియో 97 అనేది తీసుకొచ్చారు. జియో 97 వల్ల మా బతుకులన్నీ ఖరాబ్ అవుతాయి. మేము లేబర్ కూలీలు చేసుకుంటూ బతకాలని ఒక ఆర్డర్ పాస్ చేసిండు. మేము లేబర్ లెక్క, ఆ కూలీ లెక్క మాకేందంటే స్కిల్స్ కావాలి. మేము స్కిల్స్ కోసమే వచ్చినాం. నిజంగా చెప్పాలంటే మేము స్కిల్స్ కోసం వచ్చినాం. మొత్తానికి స్కిల్స్ కోసం రాలే. స్కిల్స్తో పాటు ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఇంకా ఇంటర్లో మొత్తం థియరీ ఉంటుంది. పాలిటెక్నిక్లో ఇంటర్ తోటి థియరీతోటి ప్రాక్టికల్స్ ఉంటాయి, స్కిల్స్ నేర్పిస్తారు. స్కిల్స్తో పాటు ఎడ్యుకేషన్ కావాలనే మేము బీటెక్ వచ్చినాం. ఈ సెట్ రాసి బీటెక్ వెళ్ళిపోమని మేమందరం అనుకుంటే అతను ఏం చేశాడు, స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చి మొత్తం స్కిల్ చేసి బయట పంపిస్తారంట. మళ్ళీ మేము బీటెక్ చేయాలంటే, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే మళ్ళీ మేము ఇంటర్ చేయాలంట. అట్లా చేస్తాం, మా చదువు ఖరాబ్ అవుతుంది, మా ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. నేను రేవంత్ రెడ్డికి ఒకటి చెప్తున్నా, డైరెక్ట్ రేవంత్ రెడ్డికే చెప్తున్నా, మీరు సీఎం అయితే, మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఒక తెల్ల కాగితం తీసుకొని అందులో ఇంజనీరింగ్ అంటే ఏంటో చూపించండి. ఫస్ట్ ఇంజనీరింగ్ ఏదో 4-5 లైన్లు ఇంగ్లీష్ రాయండి వితౌట్ గ్రామర్ మిస్టేక్ చెప్తున్నా. అది రాసి మాట్లాడినప్పుడు ఇంజనీరింగ్ గురించి ఏదైనా జియో పాస్ చేయండి, అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇంగ్లీష్లో వితౌట్ గ్రామర్ ఒక తెల్ల కాగితం మీద ఒక 5-6 లైన్లు రాయండి ఇంజనీరింగ్ గురించి, డిప్లొమా గురించి. మీరే చదివిలు కదా, మీకు బాగా తెలిసి ఉండేది ఒక రాయండి మంచిగా. మీ పేరు ఏం పేరు? నమస్కారం, నేను రేవంత్ కుమార్ ఇల్లందుల. నేను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనుకునేది ఒకటే, మన సీఎం అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగానే విద్యార్థులకి మంచి చేయాలని కోరుకుంటే వెంటనే జియో నెంబర్ 97ని రద్దు చేయండి. ఈ జియో నెంబర్ 97 అనేది విద్యార్థులకి ఏ రకంగా కూడా మంచి జరిగే విషయం కాదు. జియో నెంబర్ 97 అనేది వద్దు, మాకు ఎస్బిటెటే ముద్దు. అదేవిధంగా మేము 4 రోజుల నుంచి కంటిన్యూగా పోరాటం చేయడం జరుగుతుంది, ప్రొటెస్టులు చేయడం జరుగుతుంది. ఇంకో 40 రోజులు చేయడానికైనా సిద్ధం. అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఏ రకమైన రెస్పాన్స్ లేకపోతే సార్, మీరు మీ రాజభోగాలను విడిచిపెట్టి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోరి, తెలంగాణ పోరాటం కూడా మా విద్యార్థుల నుంచే స్టార్ట్ అయింది. అదేవిధంగా అట్లాంటి పోరాటం మరొకటి జరిగే వరకు తెచ్చుకోవద్దు. మీకు నిజంగానే మంచి చేయాలనుకుంటే వీలైనంత వరకు ఈ జియో నెంబర్ 97 అనేది రద్దు చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం సార్, నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి. నేను జిఐఎల్టీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ స్టూడెంట్స్ నుంచి వస్తాను సార్. మేము ఇప్పుడు 2nd ఇయర్ 3rd సెమిస్టర్ నుంచి ఉన్నాం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీ అందరికీ మేము ఒకటే అడుగుతున్నాం సార్, ఎడ్యుకేషన్ మినిస్టర్ మాకు లేరు, మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు, మాకు సీఎం మీరే అయ్యారు. మేము దానికి అభ్యర్థన చేయట్లేదు. కానీ సార్, మా విద్యార్థుల యొక్క ఈ ఒక బాధ మీకు అర్థం అవ్వట్లేదా సార్? సార్, మీరు పాలిటెక్నిక్ చేశారు కదా సార్, మీరు రాత్రి పగలనక చదివే ఉంటారు కదా ఎంతో కొంత, మీకు మా బాధ అర్థం అవ్వట్లేదా సార్?
ఈ రోజున సార్ మేము నిన్ననగా మొన్ననగా 4 రోజులు 60 కిలోమీటర్లు ర్యాలీ చేస్తూ నడుస్తూ ఉంటే పోలీసు వాళ్ళు మా వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని మా యొక్క స్టూడెంట్స్ని దౌర్జన్యంగా బస్సులు ఎక్కించి మా కాలేజ్ ముంగట దింపి వెళ్ళిపోయారు. అదేవిధంగా నిన్న మేము ఒక 15 నిమిషాలు ట్రాఫిక్ ఆపితే సిఐ సార్ వితౌట్ యూనిఫామ్, ఆయనకి యూనిఫామ్ లేదు, ఆ యూనిఫామ్లో ఒక అంబులెన్స్ చిక్కుకుంటే మేమే స్టూడెంట్స్ ఆ ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ఉంటే ఆ ట్రాఫిక్లో మమ్మల్ని వీపులలో ఘోరంగా కొట్టడం జరిగింది. లాఠీది కాదు, చేత్తోటి వాళ్ళు ఎంత గట్టి కొట్టారో ఆ నొప్పి అనేది దెబ్బతిన్నా మాకు తెలుసు సార్. మేమేం తప్పు చేసాం సార్? మేమేమన్నా మీ ఆస్తులు అడుగుతున్నామా, లేక మీ ఐశ్వర్యాలు అడుగుతున్నామా సార్? మా హక్కులను అడుగుతున్నాం. మేము ఏమడుగుతున్నాం? సేవ్ పాలిటెక్నిక్. మేము ఏమంటున్నామంటే మాకు ఈ 97 వద్దు. అసలు మీరు 97 జియో నంబర్ 97ని ఎవరు అడిగి అమల్లోకి తీసుకొని వచ్చారు? అసలు మీరు ఎవరితో మాట్లాడారు? అసలు స్టూడెంట్స్ అనే ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, అంటే ఇప్పుడు ఓటాకు ఎవరికి ఉంటే వాళ్ళతోటే మాట్లాడతారా? అంటే స్టూడెంట్స్ తోటి అవసరం లేదా సార్? అంటే స్టూడెంట్స్కి ఓటాకు రాదా? అంటే మేము మళ్ళీ మాట్లాడకూడదా? చెప్పండి. అసలు మీరు ఆ జియో నంబర్ 97 అనే ఆ శక్తి డిపార్ట్మెంట్ని ఎవరిని అడిగి తీసుకొని వచ్చారు? ఇప్పుడు ఎంత మీ వయసు ఎంత సార్ ఇప్పుడు నేను 17 ఇయర్స్. అంటే 1 ఇయర్ అయితే ఓటకు వస్తుంది. 1 ఇయర్లో ఓటకు వస్తుంది. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒకటే సీఎం రేవంత్ రెడ్డి గారికి క్వశ్చన్ చేస్తున్నాను. అసలు మీరు ఎవరికి అడిగి తీసుకొని వచ్చారు? అసలు ఎంతమందిలో చర్చలు చేశారు? సార్ ఇక్కడ విద్యార్థులము మమ్మల్ని అడగాలి, మాకంట్లో కొన్ని ఒపీనియన్ ఉంటుందని మీకు తెలుసా తెలీదా? లేకపోతే విద్యార్థులు ఏం చేయలేరులే, వాళ్ళ జీవితాలని అమ్మేసుకొని మేము హ్యాపీగా బతికేయచ్చు అని మీరు ఒక కలలు అంటున్నారా సార్? పెన్ను పట్టే చేతులతోటి మీరు యుద్ధం చేపిస్తున్నారు సార్. చూడండి, మీరు అతి తొందరలో మాకు తగిన న్యాయం రాలేదంటే మా యొక్క పాలిటెక్నిక్ ఈ యొక్క ఉద్యమం అనేది ఆగదు. ఈ యొక్క ఉద్యమం ఏడికి వస్తుంది అంటే మీరు మీ సింహాసనాన్ని దిగి మా యొక్క రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితికి మేమంతా చేస్తాం. మా అందరికీ కావాల్సింది ఏంటిదంటే మాకు ఈ శక్తి డిపార్ట్మెంట్ వద్దు. మా ఎస్బిటి ఏ విధంగా ఉందో యథావిధంగా ముందున్న పాలిటెక్నిక్ కాలేజెస్ ఏ విధంగా ముందున్న ఎస్బిటి డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేసిందో అదే విధంగా మమ్మల్ని ఉంచండి. అంతే తప్ప కానీ మాకు శక్తి డిపార్ట్మెంటు సార్ మేము ఇంజనీరింగ్ చేసి ఒక లేబర్ ఉద్యోగం చేయడానికా సార్ మేము ఇంజనీరింగ్ చేసింది? ఈరోజు యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కిల్స్ అనేది ఏం నేర్పిస్తుంది? ఒక లేబర్ నేర్పిస్తుంది. అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏం చేయాలి అంటే లేబర్ చేయాలి. అంటే మేము క్రిమినల్ వేస్టా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, మాకు ఒక ప్లేన్ పేపర్ తీసుకొని ఒక జాబ్ అప్లికేషన్ మీరు పెట్టండి. ప్లేన్ పేపర్ పైన మీరు పెట్టిన తర్వాత మేము నేర్చుకుంటాం. సార్, వీఆర్ నాట్ ద క్రిమినల్ వేస్ట్, వీఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ తెలంగాణ. మేము క్రిమినల్స్ కాదు, మా ఎడ్యుకేషన్ క్రిమినల్ ఎడ్యుకేషన్ కాదు. రేపటి రోజు తెలంగాణ బాగుపడాలన్న మా చేతుల్లోనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. మా అందరికీ ఇంకొక ఇయర్లో ఓటాకు వస్తుంది. సో మేము మాట్లాడగలుగుతాం. మీరు మా యొక్క ఈ యొక్క నిరసనకు మీరు మాకు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీ అందరికీ ఒక క్వశ్చన్ ఇస్తున్నాం సార్. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు, మా యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి మేము ఒక క్వశ్చన్ ఇస్తున్నాం. ఏంటిదంటే మీకు ఒక మన్మడు ఉన్నారు కదా సార్, సో ఇప్పుడు మీరు ఆ మన్మడ్ని స్కిల్ ఇండియా యూనివర్సిటీలో జాయిన్ చేస్తారా? మాతో పాటు లేబర్ అనే ఆ డిపార్ట్మెంట్లో జాయిన్ చేసి చదివిపిస్తారా? లేదు సార్, ఈరోజు మీకు ఒక కూతురు ఉంది కదా సార్, సో ఆమెను ఎందుకు సార్ పాలిటెక్నిక్లో జాయిన్ చేయలేదు? చెప్పండి సార్. సో ఈరోజు మీరు పాలిటెక్నిక్ చేశారు కదా సార్, పాలిటెక్నిక్ మీరు చేసే కదా రాజకీయ నాయకులకు వచ్చారు. సో ఈరోజు నిన్ను ప్రశ్నించేది ఏంటిదంటే మీ మనమన్ని మాతో పాటు పాలిటెక్నిక్లో ఎందుకు జాయిన్ చేపిస్తారా? లేదంటే అమెరికాలో ఉన్నతమైన విద్య అక్కడికి వెళ్ళి చదివిపిస్తారా? జియో నెంబర్ 97 ఎందుకు తెచ్చారు? మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అన్న. ఇప్పుడు నీకు ఒక మనవాడు ఉన్నాడు మా లెక్కనే, మేము కూడా నీకు మనవాడిని ఏమన్నా అనుకోండి మీరు, అది తర్వాత అయితే ఇప్పుడు మీ మనవాడే మాతో చదువుకుంటున్నాం అనుకోండి, మీ మనవాడిని ఇప్పుడు లేబర్ లెక్క చూస్తావా? చెప్పండి, లేబర్ లెక్క చూస్తారా? అది నేను అడుగుతున్నానన్నా. మీరు లండన్ కన్నా ఓరి ఎక్కడైనా ఓరి, అది తర్వాత రేపన్నా ఎల్లుండన్నా ఏదో ఒక రోజు నైట్కి నైట్ మారుస్తేనే మంచిది. లేకపోతే మాకు పొలిటికల్ పవర్ లేదనుకోకురన్నా, మాకుంది. మేము చేసే ఈ పోరాటానికి మీ తరఫు నుంచి మాకు ఏ రెస్పాన్స్ లేకపోతే ఇవాళ జరిగిన ఈ పోరాటం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంతటితో ఆగే విషయం అయితే లేదు. ఇంతకు మించి మీరు దిగివచ్చే స్థితికి తీసుకురావాల్సి ఉంటుంది. మీరందరూ వచ్చి మాకు సమాధానం చెప్పే వరకు మేము ఈ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాం. జియో నెంబర్ 97 రద్దు చేయాలి. జియో నెంబర్ 97 రద్దు చేయాలి. ఐఎమ్ మల్లేశ్వరం, రాయదుర్గం కాలేజ్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ, సేవ్ ఎస్బిటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే
శక్తి స్కీమ్ అనే ఒక డిపార్ట్మెంట్ని తీసుకొచ్చారు. ఎవరిని అడిగి తీసుకొచ్చిర్రు? స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రా, లేకపోతే ఎవరితోనన్నా చర్చలు చేసిర్రా? వితౌట్ ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి గారు శక్తి డిపార్ట్మెంట్ని తీసుకొచ్చారు 097ని. దానివల్ల ఏమి ఉపయోగం ఉంది? సో మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, ఎవరిని అడగకుండా మీరు ఇటువంటి డెసిషన్స్ తీసుకోకండి. అందరితో డిస్కషన్ చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ఒకసారి చెప్పి అప్పుడు తీసుకొని రండి. ఇఫ్ సపోజ్ మీరు ఈ డిపార్ట్మెంట్ని అమల్లోకి తీసుకొచ్చారంటే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఏం కావాలి, వాళ్ళ బతుకులు ఏం కావాలి? పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మొత్తం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిండ్రు, ఒక్కడు కూడా ధనవంతులు లేడు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు మేము పాలిటెక్నిక్ చేస్తే మేము మంచిగా చదువుకొని జాబులు చేస్తే మా తల్లిదండ్రులను పోషించవచ్చు, మాకు ఒక పొజిషన్ ఉంటుంది, ఒక లెవెల్లో మేము బతుకుతాం, అందుకోసమని అందరు పాలిటెక్నిక్ చూస్ చేసుకున్నారు. కానీ మీరేం చేశారు? శక్తి డిపార్ట్మెంట్ తెచ్చి పోరాటాలు చేపిస్తున్నారు, పెన్ను పట్టాల్సిన విద్యార్థుల చేతులతోని యుద్ధాలు చేపిస్తున్నారు. సో మేమేమంటున్నామంటే మీరు వెంటనే ఈ శక్తి స్కీమ్ని రద్దు చేయాలి. ఈ సపోజ్ మీరు రద్దు చేయలేదనుకో, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరూ యుద్ధాలు చేసిరనుకో, ఈ ఉద్యమాలు ఎప్పటికీ ఆగవు. సో మేము ఏమంటున్నామో దీన్ని ఆపేసేయాలి, ఇంతటితో ఆపేసేయాలి, వెనుకకు తీసుకోవాలి. సార్ మేము చెప్పాలనుకున్నది ఏంటిదంటే ఈ ఉద్యమం ఇప్పుడే మొదలైంది, మీరు అయిపోతుందని అనుకోకండి. మీ సమాధానం వచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. ఈరోజు నలుగురమే ఉండొచ్చు, రేపు 40,000 మంది అవుతాం సార్, తప్పకుండా అవుతాం. ఇది ఇప్పుడే మొదలైంది, ఇది ఇప్పుడే ఆరంభం. మీరు వెంటనే జవాబిస్తే ఇది ఇక్కడితోటి అంతమవుతుంది, లేదంటే ఇది ఒక వృక్షంలా మొలిచి ఒక చెట్టులా విచ్చుకోబోతుంది. నాన్ సెన్స్ అని కొట్టేయకండి సార్. మేము చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్ని క్రియేట్ చేసేటోళ్ళం. నాన్ సెన్స్ ఏంటి ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది అది ఇది అనకండి. రేపు మేము రోడ్డుకి ఎక్కామంటే ఇమాజిన్ రేపు మేము ఇప్పుడు లేకపోతే రేపు మీ పిల్లలు ఉంటారు, మీ ట్రాఫిక్ అక్కడ వేరే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కటే చెప్తాడు, బెల్ట్ ట్రీట్మెంట్ అని ఇస్తారని మీరు అంటారు. ఇప్పుడు కూడా మీరు ఈ శక్తి స్కీమ్ అని వెనక్కి తీసుకోపోతే ఆ బెల్ట్ ట్రీట్మెంట్ ఏందో మేము చూపిస్తాం. స్టూడెంట్స్ మేము చెప్తున్నాం బెల్ట్ ట్రీట్మెంట్ ఏందో మేము చూపిస్తాం. సపోజ్ మేము స్టూడెంట్స్ మీరు ర్యాలీ చేస్తే పోలీసు వాళ్ళు అంటున్నారు ఏం బిగడానికి చేస్తున్నారు ర్యాలీ అంటున్నారు. పోలీసులు ఆ మాటలు మాట్లాడచ్చా? ఒక పోలీస్ ఆఫీసర్ ఎట్లా మాట్లాడాలి పోలీసులకు తెలియదు. స్టూడెంట్ల మీద చేయలేస్తారు, ఏం బిగడానికి చేస్తారని మాట్లాడుతున్నారు. స్టూడెంట్లను అరెస్ట్ చేస్తారండి, ఎందుకు చేస్తారు? ఒక మైనర్లను కొట్టొచ్చా? మైనర్లను జైలు వేస్తారండి, ఎందుకు చేస్తారు? మేమేం తప్పు చేసినాం? మేము చేసేది ర్యాలీ కదా, మా బతుకుల కోసం మేము పోరాడుతున్నాము. వాళ్ళు ఏమంటున్నారు ఏం బిగడానికి చేస్తున్నారంట. పోలీస్ ఆఫీసర్ ఆ మాటలు మాట్లాడచ్చా? ర్యాలీ చేసి లాఠీ చార్జ్ చేస్తారంట, ఎందుకు చేస్తారు లాఠీ చార్జ్ చెప్పండి. మేము వేసిన ప్రతి ఒక్క క్వశ్చన్కి రేవంత్ రెడ్డి నుంచి ఆన్సర్ రావాలి. రేవంత్ రెడ్డి నుంచి ఎప్పుడైతే ఆన్సర్ వస్తుందో అప్పుడే ఈ ఉద్యమాలు అయిపోతాయి. సో మేము ఏమంటున్నాం అంటే వెంటనే ఈ ఉద్యమాన్ని ఆపము. మీరు ఎప్పుడైతే శక్తి డిపార్ట్మెంట్ని ఆపేస్తారో అప్పుడు మేము ఆపేస్తాం. పోలీస్ శాఖను ఒకటి కోరుకుంటున్నాం, మీకు వీలైతే మేము ప్రొటెస్ట్ చేసుకోవడానికి కొంత సమయం పాటు పర్మిషన్ కేటాయించాలని కోరుకుంటున్నాం పోలీస్ శాఖకి. పాలిటెక్నిక్ సంబంధించిన విషయంలో జీవో 97 ఒకటి, తర్వాత శక్తి యాప్ స్కిల్ యూనివర్సిటీలో ఎట్లయితే మెర్జ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఆపాలి. మేము స్కిల్తో పాటు నాలెడ్జ్ చదువుకోవాలని కూడా అనుకుంటున్నాము, దానికోసమే పాలిటెక్నిక్ ఎంచుకున్నాము. రేపు ఫ్యూచర్లో ఈసెట్ రాసి నెక్స్ట్ ఇంజనీరింగ్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఒక ఉన్నత చదువులు చదువుకొని కుటుంబానికి అండగా నిలబడాలి, ఒక మంచి పొజిషన్లో సొసైటీలో ఉండాలనేటువంటి ఆలోచనతో దీన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి కూడా గతంలో పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఈరోజు సొసైటీలో ఆయన ఆ పొజిషన్లో ఉన్నారు. అన్నీ చేసి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మీరే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి చదువుకున్నటువంటి విద్యను లేకుండా చేస్తారా, దీన్ని నాశనం చేస్తారా, ఫినిష్ చేస్తారా అనేటువంటి క్వశ్చన్ విద్యార్థులు చేస్తున్నారు. ఇది ఆపము, ఈరోజు స్టార్ట్ అయింది, ఈరోజు మా వెనకాల ఎవరు లేకపోవచ్చు, దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా చేస్తాం. ప్రభుత్వం అన్ని జీవో కానీ 97 కానీ మిగతా అన్ని విషయాలు వెనకకు వెళ్ళి నిర్ణయం తీసుకునేంత వరకు రాత్రి నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ టైం లేదు, 2 నుంచి 3 రోజుల లోపల దీని మీద నిర్ణయం ప్రకటించాలి, లేకపోతే మాత్రం ఊరుకోము. విద్యార్థులమంతా కూడా ఈరోజు మేము మైనర్లం కావచ్చు, రేపు 18 ఇయర్స్ వస్తుంది, మాకు కూడా మేము సమాధానం చెప్తామనేటువంటి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్.